మదనపల్లిలో ఒక చిన్న ఊరు నీరుగట్టువారిపల్లి. ఇది ఫిబ్రవరి 16వ తేదీని ఒక పాప వాళ్ళ ఇంటి ముందు ఆడుకుంటుంది. ఆ వీధిలో ఉండే పిల్లలందరితో సడన్ గా కనబడకపోయేసరికి లోకల్ పోలీస్ స్టేషన్ వెళ్ళి కంప్లైంట్ ఇచ్చారు. ఇది ఏ టైం కి, ఇది 4 PM కనబడకపోయేసరికి ఒక 5:30 కల్లా కంప్లైంట్ వెళ్ళింది. ఆ చుట్టుపక్కల ఉండే సీసీటీవీ అంతా పోలీసులు చూసి ఆ పాప ఒక ఇంట్లోకి వెళ్ళడం గమనించారు. ఈ 17th రోజున ఆ ఇంటికి వెళ్ళి తలుపు కొట్టారు. లోపల ఉండే వ్యక్తి పడుకోవడంతో మళ్ళీ బయటకు వచ్చేసి, లేదు మన దగ్గర కరెక్ట్ ఆధారాలు ఉండాలి అని చెప్పి ఎవిడెన్స్ మొత్తం కలెక్ట్ చేసి ఈ వ్యక్తి అని డిసైడ్ అయిన తర్వాత ఆ ఇంటి డోర్ ఓపెన్ చేసుకుని వెళ్తే లోపల ఆ వ్యక్తి దొరికాడు. ఆ పాప కూడా ఆ ఇంటి పక్కన ఉండే డ్రమ్ లో పూడ్చబడి ఉండి దొరికింది. ప్రాణాలతో లేదు. పాపని పాపం పంపిస్తే అక్కడ తెలియదు ఏంటో తెలుసా మీకు? చంపేసే ముందు 30 సంవత్సరాల వ్యక్తి ఎవడైతే ఉన్నాడు కులవర్ధన్ అని చెప్పి ఆ అమ్మాయి పైన అఘాయిత్యం చేసి అత్యాచారం చేసి చంపేశాడు. 7 ఏళ్ల పాప మీద. అసలు యాక్ట్ అంటే ఏంటో తెలియని పాప మీద. ఇవాళ ఒక తల్లి అక్కడ కూర్చొని నా బిడ్డ ఎంత నరక వేదన అనుభవించి ఉంటుందో ఆ పిల్లకి ఏం తెలిసి ఉంటుంది? ఆ పిల్లకి తన సొంత స్టేట్ లోగా, సొంత జిల్లాలో, సొంత వీధిలోగా, సొంత ఇళ్ల ముందు సేఫ్టీ లేకుండా వెళ్ళిపోయింది ఆ పాపకి. అండ్ ఇది ఒక్కటైనా జరుగుతుంది మానభంగం మన దేశంలో. నిమిషానికి కొన్ని 10 సంఖ్యలో కేసులు నమోదవుతాయి. అందుకే వాళ్ళ తండ్రి మీడియాతో మాట్లాడుతూ కూడా ఒక కోపాన్ని వ్యక్తం చేస్తుంటే పోలీసుల మీద కానీ లేదా స్టేట్ లా అండ్ ఆర్డర్ మీద కానీ అది ఒక స్టేట్మెంట్. అది మనం తీసుకురావాల్సిన అమెండ్మెంట్స్ మీద ఆయన చేస్తున్న ఒక స్టేట్మెంట్. అలాగే నేను పరిగణిస్తానని నా కోపాన్ని పక్కన పెట్టి